మేము పప్పుచారు చేసుకుని పప్పుచారులోకి బెండకాయ ఫ్రై చేసుకున్నాము. టేస్ట్ చేస్తున్నాను. సూపర్గా ఉందండి. థ్యాంక్ యూ. చాలా టేస్ట్గా ఉంది. ఫ్రై పరపరలాడుతుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఓకే. పావు కిలో బెండకాయలు తీసుకొని కర్రీ పాయింట్ స్టైల్లో బెండకాయలు ఫ్రై చేసుకుందాం. మీడియంగా చేసుకుని మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా. ఈ కర్రీ పాయింట్ స్టైల్లో బెండకాయ ఫ్రై చేసుకోవడం గురించి తెలుసుకుందాం. ఇందులో కావాల్సినవి చూద్దాం. ఒక 50 గ్రాములు జీడిపప్పు, ఒక 100 గ్రాములు వేరుశనగపప్పు, 3 పచ్చిమిరకాయలు, కొన్ని చిన్నులపాయ రెబ్బలు, ఒక 2 స్పూన్లు శనగపిండి, ఒక 2 స్పూన్లు కారం, అట్లాగే పావు టీ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పౌడరు, పసుపు, 3 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ కానీ రైస్ ఫ్లోర్ కానీ కలుపుకోవచ్చు. చేసుకునే విధానం చూద్దాం. పావు టేబుల్ స్పూన్ సాల్టు, పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పౌడరు, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు, చిన్న స్పూన్ తోటి 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు శనగపిండి, 3 స్పూన్లు మొక్కజొన్న పిండి. రైస్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు, బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. చిన్న స్పూన్ తోటి 3 స్పూన్లు మొక్కజొన్న పిండి, శనగపిండి వేసుకొని బాగా కలుపుకొని ఒక అర్ధగంట పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా కలుపుకొని ఒక అర్ధగంట పక్కన పెట్టుకుందాం. మూత పెట్టేసి ఫ్రై చేసుకుందాం. చిన్నులపాయలు కూడా కచ్చపచ్చి దంచుకొని అందులో వేసి కలుపుకుందాం. హాయ్ అండి. ఆయిల్ వేడెక్కింది. ఫస్ట్ వేరుశనగపప్పులు వేసుకుందాం. జీడిపప్పు కూడా ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు కూడా వేసాను. మిరపకాయలు కూడా ఏం చేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా చిలుకలు చేసుకొని అట్లాగే పచ్చిమిరపకాయలు కూడా ఏం చేసుకున్నాం. తర్వాత కరివేపాకు, చేస్తున్నావా? బెండకాయ ముక్కలు కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం. డీప్గా గోల్డిష్గా వచ్చేదాకా. బెండకాయ ఫ్రై కూడా గోల్డిష్ వచ్చేదాకా వేపుకోవాలి. ఫస్ట్ వేసిన వెంటనే 2 నిమిషాల్లో కదిపీయకూడదు, ఇడిపోకుండా ఉంటాయి. ఇట్లా వేపుకోవాలి గలగలాడేటట్టుగా. కొన్ని వేసుకున్నాము. హాయ్ అండి. కర్రీ పాయింట్ స్టైల్లో బెండకాయ ఫ్రై సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ఈ బెండకాయ ముక్కలు మీడియంగా కోసుకోవాలి. ఒకటి వాటిని ఆ పిండితోటి ఆ మసాలాలతోటి కలిపేటప్పుడు పొడి పొడిగా కలుపుకోవాలి. నాకు కొంచెం వాటర్ ఎక్కువ అయింది. బీప్ పిండి వాడుకుంటే మంచిది. మొక్కజొన్న పిండి అయినా మంచిదే. బీప్ పిండితో చేసుకుంటే ఇంకా పొడి పొడిగానే ఉంటుంది. చూడండి ఎట్లా వచ్చిందో. కరకరలాడుతున్నాయి, పెళ్ళపెళ్ళలాడుతున్నాయి. ఈ సాంబార్లోకి కానీ రసంలోకి కానీ ఉప్పుచారులోకైనా నంచుకోవడానికి బాగుంటాయి. కర్రీ పాయింట్ స్టైల్లో. థ్యాంక్ యూ అండి. ట్రై చేయండి. టేస్ట్ చేసి చూస్తా. సూపర్గా ఉందండి. కరకరలాడతా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.